హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వెల్కమింగ్ మీ ఇన్ టు యువర్ స్టోరీ వరల్డ్ ఫ్యామిలీ. చాలామంది పిల్లల గురించి అడిగారు. పిల్లలు బాగున్నారు. శ్వేత గులాబీ గురించి కూడా అడిగి ఉన్నారు. అది పూర్తి చేస్తాను. ఇంకో మాట, మా చిన్నప్పటి నుండి ఫరా పుస్తకాల పురుగు. పుస్తకం కనిపించడం తరువాయి, దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోయేది కాదు. చిన్న పేపర్ ముక్కని కూడా వదిలేది కాదు. తనకు పూర్తి కాంట్రాస్ట్ నేను. చదవడం ప్రారంభిస్తా, వారం 10 రోజులకి కూడా సగం పుస్తకం కూడా చదవలేను. మిగతా స్టోరీ ఫరాని అడిగి తెలుసుకొని మమా అనిపించేస్తా. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది తెలుగు టచ్ పోయి. ఇంగ్లీష్ నావెల్స్ చదవడం అలవాటైంది. ఫరా మన స్మృతులలో సజీవంగా ఎప్పటికీ ఉండాలంటే తను మొదలెట్టిన ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని నాకు ఎంతో కష్టతరమైన ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చదువుతున్న నవల ఒక్కో పేజీ 4-5 సార్లు చదువుతున్నప్పటికీ చిన్న చిన్న తప్పులు దొర్లుతున్నాయి. దీనికి మీరంతా నన్ను మన్నించాలి. రాబోయే రోజులలో తప్పకుండా సరిచేసుకుంటాను. ఫరా నేను ఎప్పుడూ అనుకునేవాళ్ళం, రమారావి గారు ఉన్నారు కదా, ఆమె స్థాయిలో ఆ విధంగా సుమన్ టీవీలో ఒకరోజు మా ఫరా కూడా మాట్లాడాలని. తన స్థానంలో ఆ కోరికను తీర్చేందుకు నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను. తెలుగు ప్రజల మనసులో నా ఫరా పేరు ఉండేలా కృషి చేస్తాను. దీనికి మీరంతా అండగా ఉంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. నండూరి రామ్మోహన్ రావు గారు అనువాదం చేసిన రాజు పేద కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.